ఏడే ఆ ఇప్పుడే కోర్టు మూవీ చూసి వస్తున్నాను. అసలు చాలా బాగుంది మూవీ అయితే మాత్రం. ప్రియదర్శి గారి యాక్టింగ్, అలాగే ఆ ఫ్రెండ్ క్యారెక్టర్ ఎవడైతే చేశాడో ఆ కుర్రాడికి ఫ్రెండ్ క్యారెక్టర్, ఆ రెడ్ అన్న క్యారెక్టర్ ఆయన అయితే చాలా బాగా చేశాడు. అసలు అనిపించింది ఎక్కువ డైలాగ్స్ లేకపోయినా కూడా ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ తోటి ఆయన చాలా బాగా కన్వే చేశాడు ఆ ఇన్నోసెన్స్ అవన్నీ. ప్రియదర్శి గారు అసలు మంచి మంచి సబ్జెక్ట్స్ ఎంచుకుంటారు. సో హ్యాపీ ఫర్ హిమ్. అసలు ఈ మూవీ చాలా బాగా హ్యాండిల్ చేశారు. ఆయన ఒక క్యారెక్టర్ ఉన్నాడండి, ఆయన మా బిగ్ బాస్ లో రేలంగి మావేలాగా చక్కగా అలా ఉండి అమ్మ అమ్మ అనుకుంటూ తిరిగాడండి. ఇక్కడ రామిరెడ్డి లాగా శాడిస్ట్ లా తయారయ్యాడండి. అసలు ఆయన శివాజీ గారు అసలు ఆయన చూస్తేనే భయం వేసింది. అసలు వచ్చినప్పటి నుంచి ఏడే అనుకుంటూ ఆ అరుపులేటి అసలు అసలు ఆ శాడిజం ఏంటి నాకు అర్థం కాదు. అసలు ఆయన ఇరగదీశారు. ఆయన మాత్రం చెప్పచ్చు, ఆయన దాకా అలాంటి నెగిటివ్ షేడ్ మనం చూడలేదు కాబట్టి ఖచ్చితంగా ఆయన అంత ఎక్సైట్ అవ్వడంలో తప్పులేదు అనిపించింది. చాలా బాగా హ్యాండిల్ చేశారు. బాక్స్ యాక్ట్ అంటే జనాలు అందరూ బయట గడగడలు ఆడిపోయే అంత సీరియస్నెస్ అయితే ప్రదర్శించారు అందరూ కూడాను. చాలా బాగా యాక్ట్ చేశారు. అసలు హర్షవర్ధన్ గారు మీరు ఎందుకంటే నాకు అర్థం కాదు. అసలు అది మన అమృతంలో అసలు ఎంత బాగుందండి. అసలు ఎంత అమాయకత్వం, ఎంత ఇన్నోసెన్స్. ఇప్పుడు అన్ని కన్నింగ్ థాట్స్ వస్తున్నాయండి మీకు కూడా. అసలు మీ ఇద్దరిని చూస్తే నాకైతే గుండె మీద కొట్టాలనిపించింది సార్. ఏమని అనుకోండి మీ ఇద్దరిని, ఎవరిని మంగపతి నేను మిమ్మల్ని వాట్ సడన్ సప్ప ఇలాగా. మా గోపి గారు కూడా వచ్చేయారండి, మా గోదావరి ఎక్స్ప్రెస్ గోపి గారిని కూడా ఎట్టేహారు ఈ సినిమాలో. ఆయన కూడా లాయర్ అయిపోయారు, లాయర్ జస్టిస్ కోర్టు గారు అయిపోయారు. ఆయన కూడా ఉన్నంతసేపు ఏదో యాక్టింగ్ చేసుకున్నాను. పాపం మా గోపి గారికి పెద్దగా ఏం ఇవ్వలేదు పాపం డైలాగ్స్, కానీ ఆయన స్క్రీన్ ప్రెజెన్సే మాకు చాలా హ్యాపీస్ గా అనిపించేసింది కాబట్టి బాగానే యాక్ట్ చేశారు. ఇంకా ఎన్నెన్నో పాత్రలు ఆయనకి రావాలి. ఇప్పుడు లాయర్ అయ్యారు, రేపు పొద్దున జడ్జి అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందుకని ఏం చేస్తారంటారా మీరు, ఆ అమ్మాయి బాగుందిరా పేరంట కనుక్క అనే ముందు ఫస్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఏంటో కనుక్కుని ఆడవండి. ఆ పిల్లాడు హీరో నాకైతే భలే ముచ్చటగా అనిపించాడు. అసలు ఏమన్నా కూడా చాలా క్యూట్ గా హ్యాండ్సమ్ గా ఉన్నాడు హీరో. అక్కయ్య కూడా బాగానే ఉంది, లావణ్య త్రిపాఠి అంటున్నారు సెకండ్ జూనియర్. అందుకని అక్కయ్యలా ఉండనివ్వండి. లావణ్య త్రిపాఠి గారు ఉన్నారు కదా మనకి, అందుకని ఈ అక్కయ్య టాలెంట్ ఏంటో కూడా చూద్దాం మనం. అందుకని ఇద్దరు బాగా యాక్ట్ చేశారు. కాకపోతే అబ్బాయి చాలా బాగా అందంగా కనిపించాడు స్క్రీన్ మీద. అలాగే నాకు అర్థం కాదండి, ప్రశాంతి గారు బాగుందండి సినిమా బాగానే తీశారు, కానీ సార్ అన్నిటికంటే కామెడీ ఏమనిపించిందో చెప్పనా సార్. స్టోరీ చెప్పేస్తే మళ్ళీ తెలిసిపోతుంది. అందుకని అన్నిటికంటే కామెడీ ఏంటంటే అండి, జడ్జి గారికి వీళ్ళిద్దరు రూమ్ లో ఏం చేశారో చెప్పారు కదండి. అసలు ఆయన వినడం, ఆ రూమ్ లో వీళ్ళు ఏం చేశారో ఎరిపాప పైన అంతా కూడా ఆయన చెప్తుంటే ఆయన వినడం అనేది కామెడీగా అనిపించింది సార్. ఏమన్నా కూడా అంటే జస్ట్ చెప్తున్నాను జోవియల్గా ఓవరాల్ గా ఏమైనా కామెడీ ఎలిమెంట్ ఉందా అంటే, జడ్జి గారు చాలా సీరియస్ గా ఇద్దరు అక్కడ ఏం పెట్టారో చెప్తుంటే వింటాను సార్. అంత కామెడీ కొరబచ్చ వేషాలు అన్ని వేసారు సార్, జెన్జీ వేషాలు సార్ ఇవన్నీ కూడా. అందుకని ఏమైనా కూడా ఓవరాల్ గా మూవీ మాత్రం చాలా బాగా తీశారు. నాని గారు ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఇంకా మంచి మంచి ఇలాంటివన్నీ కూడా మీరు మీ అక్కగారు ప్రొడ్యూస్ చేసేస్తే మేము బ్రేక్ అవడానికి రెడీగా ఉన్నాం. ఖచ్చితంగా అందరూ చూడండి, మంచి అవేర్నెస్ మూవీ అవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకో మూవీ ఆలోచిస్తే మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, బాయ్.